నీ సాగుచుండా అనుభవంతో నీ నడచుకొందు ఈ అనుభవముతో నీ నడచుకొందు ప్రియ యేసు వైపు నేను చూచు ప్రియ యేసు వైపు నేను చూచు గతమునంతా నేను మరచిపోయేదను గతమునంతా నేను మరచిపోయేదను కన్నీరు తుడుచు నా ప్రియ ప్రభువు కన్నీరు తుడుచు నా ప్రియ ప్రభువు ఈ లోకయాత్రలో నీ సాగుచుండా ఈ లోకయాత్రలో నీ సాగుచుండా తోడైయుండెదవు అంతాము వరకు తోడైయుండెదవు నీవు విడువావు అందరూ విడచినను నీవు విడువావు అందరూ విడచినను నూతన బలమును నాకోసాగెదవు నూతన బలమును నాకోసాగెదవు నీ స్థిరముగా నుండు నీ కోరిక ఇదియే నీ స్థిరముగా నుండా నీ కోరిక ఇదియే ఈ లోకయాత్రలో నీ సాగుచుండా ఈ లోకయాత్రలో నీ సాగుచుండా ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తు నా తోడనుండవు అయినాను క్రీస్తు నా తోడనుండవు ఈ లోకయాత్రలో నీ సాగుచుండా ఈ లోకయాత్రలో నీ సాగుచుండా బైబిల్ పాడుకున్నాం ఫ్యాన్ పఠింప శ్రేష్ఠ గ్రంథము పఠింప శ్రేష్ఠ గ్రంథము అనుదినం పఠించిన ప్రేమతో నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ప్రార్థన చేస్తున్నాం. ప్రియగల మా ప్రభు తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాత్రి కాల సమయంలో బైబిల్ పట్టిన కొరకై రాగల విడల బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రభా ఎవరెవరికైతే తెలియబడిందో వారందరూ కూడా వచ్చేదానికి తోడండి మరి ప్రార్థన చేస్తుంటున్నాం. మా తండ్రి పాఠాల ద్వారా మీరు సహాయపడుతూ వచ్చారు. దాని తండ్రి మా ప్రభా వాక్యంలో కూడా దాని తండ్రి దాసును అభిషేకించి మీరు మాట్లాడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. వచ్చిన ఒక్కరు కూడా ఖాళీగా వెళ్ళకుండా ప్రతి ఒక్కరూ వారి వారి భాగాలు పొందడంలో సహాయం చేయమని వేడుకుంటున్నాం. అంధకార శక్తులు మీ నామపడ బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ వైపు చూస్తూ జనతా మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రెండు సమయంలో మన బైబిల్ పట్టిన కొరకై వెళదాము. ఆదికాండము 5వ అధ్యాయం 24వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం.
ఆదికాండం 5వ అధ్యాయము 24వ వచనం. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయిన కనుక అతను లేకపోయాను. మరోసారి చదువుకుందాం. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయిన కనుక అతను లేకపోయాను. తర్వాత ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం. మొదటి వచనాన్ని 2వ వచనాన్ని కలిసి చదువుకుందాం. మొదటి 2 వచనాలు కలిసి చదువుకుందాం. నీవు నీ దేవుడైన మానసులే కాదని నేడు నేను నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమిని నా సమస్త భూముల కంటే నేను హెచ్చించను. చాలు చదవబడిన భాగాలను ప్రభాష నుంచి దీవించును కనుక ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, మరి నడుచుట అనే అంశం మీద గత కొన్ని నెలలుగా మాట్లాడుతూ వస్తుంటున్నా, ప్రభు మనతో మాట్లాడుతూ వస్తుంటున్నా. నడుచుట, ప్రభువుతో నడవడం అంటే ఏమిటి అంటే మనం అర్థం చేసుకోకపోతే మనం నడవలేం కదా. అందుకనే మనం అర్థం చేసుకొని ఇదా ప్రభువుతో నడవడం అంటే, అందుకని ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కొక్క విషయాన్ని చూస్తూ వస్తుంటున్నాం. ఆఖరి విషయం ఏమంటే, హనోకు తన కుటుంబముగా దేవునితో నడిచాడు కాబట్టి దేవుడే సాక్షాత్తు ఆయనను పరలోకానికి తీసుకెళ్ళాడు. అలాగే దేవుడు నడిచిన బిడ్డలను నరకానికి పోరు, అగ్నిగుండానికి పోరు, అగ్నిగుండం పోరు. వారిని దేవుడు తనతో పాటు పరలోకాన్ని తీసుకెళ్తారు. అందుకనే లోకంలో కోట్లాది మంది ప్రజలు ఎందుకు అంగీకరిస్తున్నారు, దేశాల్లో ఎందుకు అంగీకరిస్తున్నారు? ఇప్పుడు పాడుకుంటూ వచ్చాము. ఈ లోక యాత్రలో ఒకసారి నవ్వు, ఒకసారి ఏడు. అదే తోడై ఉంటావు అంతవరకు నా ప్రయాణంలో, నా నడకలో. కాబట్టి ప్రియమైన సోదరులారా, మన ప్రభు మనకు తోడై ఉంటాడు. అన్ని వేళలా మనకు దుఃఖం ఉండదు, అన్ని వేళలా సంతోషం ఉండదు. కొన్నిసార్లు సంతోషం ఉంటుంది, కొన్నిసార్లు దుఃఖము ఉంటుంది. అయితే ఈ లోక యాత్రది మనం. ఆ యాత్ర నడిచేదాని కొరకై చాలామంది వెనకడికి వేసిపోతారు. వెనకడికి వేసేసేసి ఈ యాత్ర నేను చేయలేను, ఇది కష్టతరమైనటువంటి యాత్ర, బాధతో కూడినటువంటి యాత్ర, నాకు వద్దు ఈ యాత్ర అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆగిపోతారు మనుషులు. అందుకని ఎప్పుడైనా సరే గుర్తించుకోనండి, మన యొక్క జీవితంలో యాత్ర ప్రారంభించమంటే ఏ రోజున మనం రక్షించబడ్డామో ఆ రోజున యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర జీవితము ఒక రకంగా ఉండదు. ఎన్నో విధాలుగా మన ప్రయాణం ఉంటూ ఉన్నది. ఒకసారి మన బస్సు ఎక్కామనుకో, లేక ఒక ట్రైన్ ఎక్కామనుకోండి, లేక ఒక ఏరోప్లేన్ ఎక్కామనుకోండి, దిగేంత వరకు కూడా ఎంతో భయాందోళన మనకు. ఎన్నెన్నో మార్గాలు కూడా మనం వెళుతూ వస్తాం. కొన్నిసార్లు కొండల కొండ, కొన్నిసార్లు లోయల కొండ, కొన్నిసార్లు మరి రకరకాలైనటువంటి విధానాల్లో ట్రైన్ వెళుతూ వస్తూ ఉంటుంది, బస్సు వెళుతూ వస్తాం. అది గమ్యం చేరుకోవాలి. అలాగే ఈ లోకంలో మన యొక్క ప్రయాణము రకరకాలుగా ఉంటుంది, అన్నీ ఒకేసారిగా ఉండదు. అంతా సంతోషంగా ఉండదు, అంతా బాధకరంగా ఉండదు, అంతా దుఃఖకరంగా ఉండదు. కొన్నిసార్లు దుఃఖం ఉంటుంది, కొన్నిసార్లు మరి సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అందుకని చివరి వారికి ఎంతమంది అయితే ఉంటారో వారికి మాత్రమే పరలోక రాజ్యం ఇస్తారు. మనం చూస్తే మనము ఇశ్రాయేలీయులు వాళ్ళ ప్రయాణం ప్రారంభించి ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. వారు ప్రయాణంలో వెళుతూ ఉంటున్నారు. ఎక్కడి దాకా వెళుతుంటున్నారు అంటే కనాను వెళ్ళాలి అంటే మార్గ మధ్యలో అనేకమైనటువంటి అనుభవాలు గుండా వాళ్ళు వెళ్ళాలా. అదే ఈ అనుభవాల్లో ఏమైపోతూ వచ్చారంటే వెనకడుగు వేస్తూ మార్గ మధ్యలో వందలు, వేలు, లక్షల సంఖ్యలో చనిపోయినారు. ఎందుకంటే ఆ ప్రయాణం చేయలేకపోయినారు. వాళ్ళు దేవుని బిడ్డలే. దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశాడు, మీకు కనానిస్తానని చెప్పాడు.
మోషేను నాయకుడిగా ఉంచాడు. నేను మీకు తోడుగా ఉంటాను, రాత్రిలో మీకు అగ్నిస్తంభంగా కనబడతాను, పగల్లో మీకు మేఘస్తంభంగా కనబడతాను. ఏ సముద్రం వచ్చినా, ఏ కొండ వచ్చినా, ఏ పర్వతం వచ్చినా, ఏది వచ్చినా సరే దానిని తొలగిస్తూ మిమ్మల్ని నడిపిస్తానని చెప్పినప్పటికీ వారు శరీర సంబంధమైనటువంటి కోరికలకు లోబడిపోయిన వారే, శరీర ఆశలకు లోబడిపోయినటువంటి వారే వారు ప్రయాణం ఏం చేసుకున్నారంటే అంతవరకే వాళ్ళు ఆఫ్ చేసేసుకుంటున్నారు. ఆఫ్ చేసుకొని మధ్యలో మరణించారు. కాబట్టి ప్రియమైన సోదరులారా, మనం కూడా జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే మన ప్రయాణంలో అనేకమైనటువంటి యొక్క పరిస్థితులు మనకు వచ్చినప్పుడు కూడా చివరి వరకు పట్టుదలతోటి మనం ఏం చేయాలంటే ఆ ప్రయాణాన్ని కొనసాగించాలి. నేను నాగ్పూర్లో ఉన్నప్పుడు ఒక మాట నాకు చెప్పేవాడు. ఒక స్టూడెంటు చార్టెడ్ అకౌంటెంట్ చదువుతున్నాడు, సిఏ. ఒకసారి రాశాడు, ఫెయిల్ అయిపోయినాడు. రెండోసారి రాశాడు, ఫెయిల్ అయిపోయినాడు. అలాగ రాస్తూ 13 సార్లు రాశాడు. ఎన్నిసార్లు అసలు చేయగలరా ఎవరైనా? ఎంత ఇసుకొస్తుంది అట్లా చేయాలంటే? ఎంత ఓపికతో చేసేది తెలిసిన 14వసారి తను ఏమయ్యాడంటే చార్టెడ్ అకౌంట్ పాస్ అయ్యాడు. చార్టెడ్ అకౌంటెంట్ పాస్ అయిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ ఎంత ఉన్నది అంటే ఏ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర లేదు. పాస్ అయిన వాళ్ళ దగ్గర, పాస్ అయిన వాళ్ళ దగ్గర లేదు, ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గర లేదు. ఎంతమంది అయితే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫలానా సార్ దగ్గరికి పోదాము, నాకు కూడా తెలుసు ఆయన ఎక్కడుండేది, ఫలానా సార్ దగ్గరికి పోదాము. ఏంటి కారణం అంటే ఆ చార్టెడ్ అకౌంట్ యొక్క చదివి 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 ఏమైపోయిందంటే పూర్తిగా మొత్తం బుర్రలోకి ఎక్కేసుకుంది. విజయం పొందాడా, అపజయం పొందాడా? ప్రజలు ఆయన దగ్గరికి వస్తున్నాడా, ఆయన అతను ఇతర దగ్గరికి పోతున్నాడా? ఆయనకైనా డబ్బు కొదువుగా ఉన్నదా? ఏమైనా స్టూడెంట్స్ కొదువుగా ఉన్నారా? ఏది లేదు కదా. అంటే ఒక పట్టుదల ఉండాలి మనలో. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల మీద మనం ప్రయాణం చేస్తూ రావాలి. నేనైనా రాని ముందుకు వెళ్ళిపోతాం, ఎన్ని సందర్భాలైనా రాని ముందుకు వెళ్ళిపోతాం, ఎన్ని కష్టాలైనా రాని ముందుకు వెళ్ళిపోదాం, ఎన్ని శ్రమలైనా రాని ముందుకు వెళ్ళిపోదాం, ఎన్ని రోగాలైనా రాని ముందుకు వెళ్ళిపోదాం. ఆ వ్యక్తి మాత్రమే సాధించాలన్నది సాధిస్తాడు. కానీ ఊరికినే అనుమానపడేవాళ్ళు, ఊరికినే సందేహపడేటటువంటి వాళ్ళు, ఊరికినే బలహీనమైపోయేటటువంటి వారు ఎప్పుడు కూడా వారు ఏ పరిస్థితుల్లో కూడా ఆ యొక్క స్థానాన్ని వాళ్ళు పొందలేరు. ప్రియమైనటువంటి సోదరులారా, మీరందరూ శ్రద్ధగా ఆలోచించి వినండి సత్యాన్ని. ఇందులో ఉన్నట్లు ఆయన మర్మాన్ని తెలుసుకోనండి. ఎప్పుడైతే మన ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే వాటిని లెక్క చేయకుండా ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం చేస్తావో, ఎప్పుడైతే ఆ ప్రయత్నాలు నువ్వు మానకుండా చేస్తావో అప్పుడు మాత్రమే నీవు అక్కడికి నువ్వు అనుకున్న గమ్యానికి చేరుతావు. చూసారా ఎందుకు చెప్తున్నాను ఈ మాట? ఎంతమంది ఇశ్రాయేలు ప్రయాణం అయినారు? 6 లక్షల మంది కంటే ఎక్కువ అయిపోయినారు. ఎందుకు మరి ఇద్దరు అక్కడికి వెళ్ళిపోయినారు? మిగతా వారు ఎందుకు రాలిపోయినారు? మార్గ మధ్యలో వారి విశ్వాసాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు, శరీరాశలకు లోబడ్డారు, జీవడంబానికి లోబడినారు, లోకాశలకు లోబడిపోయినారు. అందుకనే వారు చేరవలసినటువంటి గమ్యస్థానంలోకి వారు చేరలేకపోయినారు. ప్రియమైన సహోదరి గుర్తించుకో, క్రైస్తవ జీవితము అంత సులభమైనటువంటిది కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, ఎవరైనా నాగడి మీద చేయబెట్టి వెనుకతట్టు చూస్తే నా రాజ్యానికి పాత్రుడు కాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇది ఎవరికి అంటే ఇది సేవకులకు. నాగలు దున్నడం అంటే ఈ పొలంలో సేవ చేసేటటువంటి వారు, వాక్యం అందించేవారు, ప్రార్థించేవారు, రక్షణ సువార్త ప్రకటించేవారు నాగల మీద చేయబెట్టేను దున్నాల్సిందే. ఎంత కష్టం వచ్చినా ఆ భూమి
ఎలాంటి భూమి అయినా సరే, రాతి లాంటి భూమి అయినా, మెత్తని భూమి అయినా, ఎలాంటి భూమి అయినా సరే దున్నాల్సిందే. కానీ వెనుగ్గాని చూసేవా, నువ్వు దున్నలేకపోగా నా రాజ్యానికి వారసుడు కాడు అని చెప్పినాడు. రెండో విషయం ఏంటంటే, ఎవడైనానూ నన్ను వెంబడించగోరినేడల్లా, ఇది విశ్వాసకు సంబంధించిన విషయం, అది దైవ సేవకులకు సంబంధించిన విషయము, ఇది విశ్వాసులకు సంబంధించిన విషయం. ఏమంటున్నాడంటే, ఎవరైనాను నన్ను వెంబడించగోరినేడల్లా ఏం జరగాల? తన సిలువను ఎత్తుకొని. అది ఇప్పుడు మనం పాడినటువంటి పాట అంతా కూడా, మనం పాడినటువంటి పాట అదే పోయినసారి కూడా చెప్పాను. మీరు పాడేటప్పుడు కానీ దాన్ని అర్థం చేసుకుంటుంటే మెసేజ్ అంతా అందులోనే ఉంటుందని చెప్పాను. అంటే మరి తన సిలువను ఎత్తుకోవడము, సిలువ ఎత్తుకోవడము అంటే అర్థం ఏంటంటే, సిలువ అంటే మొట్టమొదటిగా మరణము అని అర్థం, రెండవదిగా సిలువ అంటే అవమానం అని అర్థం, మూడవదిగా సిలువ అంటే భారమైనది అని అర్థం. కాబట్టి భారమైనటువంటిది, అవమానకరమైనటువంటి యొక్క మరణం వరకు కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆ సిలువ తీసుకొని యెరూషలేము వీధుల్లో ఆయన ఎవరిని వైపు చూడకుండా, ఎవరిని లక్ష్య పెట్టకుండా ఆ సిలువను భుజం మీద పెట్టుకొని ఆయన వీధుల్లో కన్నీరు కారుస్తూ వెళుతూ వచ్చాడు. తుఫాను ఆగిపోమన్నప్పుడు, తుఫాను ఆగిపోయినప్పుడు ఒక్క మాట అక్కడంటే అయిపోదా? అక్కడ ఉన్న వాళ్ళందరూ పడిపోరా? అయితే ఎందుకంటే వచ్చిన ఉద్దేశం అది. నేను వచ్చిన ఉద్దేశం ఏంటంటే, రక్షణ కార్యము ఈ యొక్క నా ప్రజలందరూ కూడా చూపించి వారిని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. అందుకని ఈ సిలువను నేను తీసుకున్నాను. బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి విశ్వాసి కూడా పరలోకానికి వెళ్ళవలసిన బాధ్యత నాకున్నది. అందుకనే దేవుడు నాకు ఒక సిలువ ఇచ్చాడు, నాకు ఒక కష్టం ఇచ్చాడు, నాకు ఒక అవమానం ఇచ్చాడు, నాకు ఒక నిందను ఇచ్చాడు, నాకు ఒక రోగాన్ని పెట్టాడు. ఈ సిలువ అనే దానిని నేను ఈ లోకములో నేను మోయక తప్పదు. ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే, ఆయనతో మనం నడవడం అనే దానిని గురించి మనం ధ్యానిస్తూ వస్తుంటున్నాం కదా. ఆయనతో నడవడము, హనోకు నడుస్తూ వచ్చాడు. దాదాపు 300 సంవత్సరాల పైనే ఉంటుంది ఆయన వయస్సు. మరి అంతకాలము దేవునితో నడిచాడు. మనము ఎంతకాలం నడవగలుగుతున్నాము? ఒక 70 సంవత్సరాలు నడవాలంటే మన వల్ల కాచంలా. ఒక 50 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు, కొంతమంది అయితే 2-3 సంవత్సరాలు ఎగిరిపోతారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన కష్టాలు అవి, వాళ్ళకి వచ్చిన బాధలు అవి, నిలబడలేకపోతున్నారు. ఈరోజు బైబిల్ స్టడీ అని తెలుసు, ప్రతి ఒక్కరూ వచ్చేదానికి అవకాశం ఉన్నది. ఎందుకు రాలేకపోతున్నారు? వారి బలహీనత అది. ఆదివారం నువ్వు రాగలిగినప్పుడు మిగతా రోజు ఎందుకు రాలేవు? అంటే నీ బలహీనతను నువ్వు అక్కడ చూపించుకుంటున్నావు. సరే, డ్యూటీలో ఉన్నవారు వేరు, వృద్ధులుగా ఉన్నవారు, అనారోగ్యం ఉన్నవారు ప్రక్కన పెడతావు. యవనస్తులైన వారికి ఏమైంది? ఎంతోమంది యవనస్తులు డ్యూటీ చేస్తూ ఉంటారు, కాలేజీకి వెళ్ళి వస్తూ ఉంటారు. మరి ఇక్కడ రావడానికి కారణం ఏంటి? రాలేకపోవడానికి కారణం ఏంటి? శైతాను వారిని రకరకాలుగా బంధిస్తుంది. అందుకనే ప్రియులారా, ఈ లోక యాత్రలో నేను సాగుతుండగా ఒకసారి చెప్పండి, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడుపు. ఈ లోక యాత్రలో మనం వెళుతుంటున్నాం. ఒకసారి నవ్వుతాము, మంచిగా మనం అనుకున్నది జరిగిన వెంటనే జరగలేదనుకో కన్నీరు వస్తుంది మనకు. అది మన యొక్క జీవిత విధానం. అయినప్పటికీ వెనకడుగు వేయకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే నేను వెనుక అడుగు వేయను. వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో వెళతారు. ఆయన సిలువ భుజం మీద పెట్టుకున్నారు. అంటే దేనికి గుర్తుంది? భారము. ఏమిటి ఆ భారము? ఆ సిలువలో ఉన్నది ఏంటి అంటే, సర్వ మానవాళి యొక్క పాపం అనే భారము ఆ సిలువలో ఉన్నది. సర్వ మానవాళి యొక్క పాపం అనే భారము ఆ సిలువలో ఉన్నది. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు? ఆ సిలువను అనగా సిలువ కాదు ఆయన మోస్తున్నది, లోకము యొక్క పాపమంతా కూడా
ఆయన భుజాన పెట్టుకొని ఆయన నడుస్తూ వెళుతూ ఉన్నాడు. నా ప్రియమైన ఆశని సోదరులారా, ఒకసారి ఆలోచన చేసుకోరండి. నాగుని మీద చేయబెట్టి వెనక చూశారు, ముందుకు వెళ్ళలేకపోయినారు. దేవునికి వారు దూరమైపోతూ వచ్చారు. సిలువను ఎత్తుకున్నారు, నేను మోయలేనని కింద పడేస్తూ ఉన్నారు. అందుకని దేవుడు దూరమైపోతున్నారు. హనోకు వలె నడిచినటువంటి వారు మాత్రమే పరలోక రాజ్యంలోకి ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడిన వారుగా ఉంటాము. ఇక్కడ జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, ఇంతమంది ఆది కాలంలో ఉండగా ఒక హనోకుని గురించి ఎందుకు రాయబడింది? ఒక హనోకుని గురించే ఎందుకు రాయబడింది అంటే, మిగతా వారు దేవునితో నడిచారు కానీ సంపూర్ణంగా నడవలేకపోయినారు. నువ్వు కూడా నీతిమంతుడే, కానీ దేవునితో నడవడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయము. అందుకనే మన అనుదిన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన సంఘ జీవితంలో, మన సేవా జీవితంలో ఆయనతో నడుస్తున్నామా, శైతానుతో నడుస్తున్నామా, లోకముతో నడుస్తూ ఉంటున్నామా, దేనితో మనం నడుస్తున్నామో అందుకనే వాక్యం మనం చదువుతూ వచ్చాము. ఏమని చదివాము? ద్వితీయోపదేశ కాండంలో చూడండి, ఏముందో 28:1 వచ్చింది చదవండి. చూడండి, ఇక్కడ ఉన్న మాటని జ్ఞాపకం చేసుకోండి పిల్లారా. ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, అనుసరించి నడుచుకొని ఎడల, అది మన యొక్క అంశము. నడుచుకొనట, వాకింగ్, ఆయనతో మనం నడవాలి అనే దానిని గురించి మనం అనేక విషయాలు చూస్తూ వచ్చాము. మొదటి రోజున చెప్తూ వచ్చాను, మనము ఎలాగ నడవాలా? విశ్వాసంతో నడవాలి. రాసి పెట్టుకోండి, మర్చిపోకుండా. బైబిల్ స్టడీ అంటేనే చక్కగా ఉంటుంది. రాసి పెట్టుకోండి, ఇవన్నీ కూడా చక్కగా రాసి పెట్టుకోండి. అక్కడ ఏమవుతుందంటే, అందుకనే యెహోవా దేవుడు ఏం చేశాడు? మోషేకు చెప్పలా. ఏం చేశాడు? ఆయన రాతి పలక మీద రాసి పెట్టి ఇచ్చాడు. ఆయన మనం కూడా రాసుకోవాలి. వాటిని నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని తిరిగి ధ్యానిస్తూ రావాలి. అప్పుడు మన లోపలవి పనిచేస్తూ వస్తాయి, మన విశ్వాసం బలపడుతూ వస్తుంది. అప్పుడు మనం అనుకున్నది ప్రభు మనకు దయచేస్తూ వస్తాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నానంటే, అనుసరించి నడిచినలా అనే మాట చూడండి. కానీ మొదటిగా దేనితో నడవాలి అంటే, విశ్వాసముతో మన నడక ప్రారంభించాము. నెంబర్ 1. నెంబర్ 2, ఆత్మ ద్వారా మన నడకను కొనసాగిస్తూ వచ్చాము. నెంబర్ 3, దేనిలో? ఆయన వెలుగులో మనం నడుస్తూ వచ్చాము. చీకటిలో కాదు కానీ వెలుగులో నడుస్తూ వచ్చాము. నెంబర్ 4, సత్యములో ప్రేమలో మనము నడుస్తూ వచ్చాము. దేవుని యొక్క ప్రేమలో మనము నడుస్తూ వచ్చాము. నెంబర్ 5, ఒకసారి చెప్పాను మీకు, సత్యము అబద్ధమేంటో చూసి దానిలో నడుస్తూ వస్తూ ఉంటున్నాము. ఇప్పుడు నెంబర్ 6, ఇది 6వ పాయింట్. ఈ 6వ పాయింట్లో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అనుసరించి నడిచితే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తానన్నాడా? తగ్గిస్తానన్నాడా? హెచ్చిస్తానన్నాడు కదా. ఇక్కడ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము కానీ ఎందుకు హెచ్చించబడటం లేదు అంటే, నేను ఎక్కడో దేవుని యొక్క ఆజ్ఞను మీరుతున్నాను, లేకపోతే నేను హెచ్చించబడుతున్నాను అంటే నేను దేవుని వాక్య ప్రకారమే నేను నడుస్తున్నాను. అలాగ అర్థం చేసుకోవాలా బైబిల్ పట్టణాలు. ఇప్పుడు దైవ సేవకులు ఎంతమంది ఉన్నారు? ప్రపంచం ఎంతోమంది దైవ సేవకులు ఉన్నారు. ప్రతి ఒక్కరి నోటిన భగత్ సింగ్ గారి పేరు ఎందుకు వస్తున్నది? మీరు సోషల్ మీడియాలో చూడండి, వేరే డినామినేషన్ వాళ్ళు అందరూ కూడా భగత్ సింగ్ గారి గురించే చెప్తున్నారు. నాకు ఆశ్చర్యమైపోతుంది. వాడు డినామినేషన్ వాళ్ళు ఉన్న తర్వాత ఈయన గురించి, ఈయన అనుభవాల గురించి రకరకాలుగా చెప్తూ ఉంటున్నారు.
మేము కూడా చెప్పిన విషయాలు వాళ్ళు చెప్తుంటే మాకు ఆశ్చర్యం అయిపోతుంది. ఎందుకంటే ఆయన వాక్య ప్రకారము, ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచాడు కాబట్టి సమస్త జనాల కంటే ఏం చేశాడు? ఆయనను దేవుడు హెచ్చించాడు. అదే ఫెలోషిప్లో ఉన్న వారిని ఎందుకు హెచ్చించలేకపోతున్నాడు? మరి అదే ఫెలోషిప్లో ఉన్నారు, అదే అనుభవాలు, అదే ఆరాధన, అదే సేవ, అదే విధానంలో సమస్తమైనటువంటి కాన్వొకేషన్లు, మీటింగ్లు, స్పెషల్ మీటింగ్లు అన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. మరి ఎందుకు వీళ్ళు హెచ్చించబడటం లేదంటే ఆజ్ఞల ప్రకారము, వాక్య ప్రకారము అనుసరించడం లేదు. అందుకనే నేను నిన్ను హెచ్చించలేకపోతున్నా. నువ్వు అనుసరించి చూడు, అప్పుడు నేనేం చేస్తానో చూడు. అందుకని నా ప్రియమైన సోదరులారా, ఈరోజు మన అంశం ఏంటంటే ఆయన ఆజ్ఞల ప్రకారం మనము నడవడం నేర్చుకుందాం. ఆయన ఆజ్ఞల ప్రకారం మనం ఏం చేయాలా? నడవడానికి నేర్చుకుందాం. పాత నిబంధనలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి పాత నిబంధనలు. క్రొత్త నిబంధనలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 2 ఆజ్ఞలు ఉన్నాయి. అంటే 2 అనే పేరే ఉంటుంది, కానీ ఆ 2లోనే 10 ఆజ్ఞలు కలిపి ఉంటాయి. అది దాన్ని ధ్యానిస్తేనే మనకు అర్థం అయిపోతుంది. రండి నిర్గమకాండంలోకి వెళదాం. నిర్గమకాండము 20 అధ్యాయం. నిర్గమకాండము 20 అధ్యాయంను ఇక్కడ మనం ఒక్కొక్క విషయాన్ని కొన్ని జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించండి. బైబిల్ పఠనం చాలా శ్రేష్టమైనది. అనేకులకి దీని కొరకు ఎదురు చూస్తున్నారు ఎన్నో స్థలాల్లో, కానీ మన ముందు కూడా ఉపయోగించుకోలేకపోతున్నాం మనవారు. నిర్గమకాండం 20 అధ్యాయం. నిర్గమకాండము 20 అధ్యాయం చూద్దాం రండి. 1వ వచనం చదవండి. నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటికి పూజింపకూడదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలండి. మొదటి ఆజ్ఞ ఇది. మొదటి ఆజ్ఞ ప్రాముఖ్యంగా ఎవరైతే విగ్రహారాధన నుంచి బయటకు వచ్చారో వాళ్ళు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదటి ఆజ్ఞలో ఉన్నటువంటి సత్యం ఏంటంటే, నీ దేవుడైనటువంటి యెహోవా, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పాడు. ఇది ఎవరికి చెప్పాడు? ఇది ఎవరికి చెప్పాడంటే ఇశ్రాయేలీయులకు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ఇది సీనాయి పర్వతం మీద చెప్పాడు. అంటే ఇప్పుడు చాలా లోతుగా మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఏమనుకుంటామంటే భారతదేశంలోనేమో ఒకవేళ ఇతర దేవతలు దేవుళ్ళు అందరూ ఉన్నారేమో అనుకుంటారు. వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. భారతదేశంలో ఈ యొక్క ఇతర దేవుళ్ళు ఇతర దేవతలు ఉన్నారేమో అనుకుంటారు. కాదు. ఆనాడు ఆది కాండములోనే 11వ అధ్యాయంలోనే ఈ విగ్రహారాధన అనేది నిమ్రోద్ యొక్క కుటుంబం ద్వారా ఇది ప్రారంభించబడినది. ఆ విగ్రహారాధన అంచెలంచెలుగా అన్ని దేశాలకు వెళుతూ భారతదేశానికి కూడా వచ్చింది. అందుకనే ప్రభు అప్పుడు చెప్పాడు, ఒకవేళ ఇప్పుడు భారతదేశంలో చెప్పాడంటే నిజమేరా, ఒకవేళ హిందువులు కాదు మరి క్రైస్తవులే గొప్ప దేవుడని అనుకుంటారు. ఇప్పుడు ఈరోజు హిందువులందరూ కూడా ఏంటంటే వాళ్ళు ఒకటే పనిగా ఏమంటారంటే, మీరు సువార్తకు వస్తారు, మా దేవుడిని దూషిస్తారు, మా దేవుడు రాళ్ళు అంటారు, మా దేవుడు రప్పలు అంటారు, మా దేవుళ్ళు జీవం లేదంటారు, అందుకని మేము మిమ్మల్ని వ్యతిరేకిస్తారు అంటారు. మనం ఎవరు అట్లా చెప్పమో చెప్పకూడదు కూడా. సువార్త చెప్పన్నాడు, ప్రభు ప్రేమను చెప్పన్నాడు, ప్రభు యొక్క కార్యాలు చేయమని చెప్పాడు. ప్రభు యొక్క మరి చేసిన అద్భుత కార్యాలు వాళ్ళకి చెప్పాలా, ఆయన మరణాన్ని గురించి చెప్పాలా, ఆయన పునరుత్థానాన్ని గురించి చెప్పాలా, మనిషి యొక్క పాపాన్ని గురించి చెప్పాలా, పాపం యొక్క శిక్ష గురించి చెప్పాలా, ఆ శిక్ష నరకమని చెప్పాలా. ప్రియులారా, దీనిని సువార్త అంటారు.
ఇతర దేవులను దూషించకూడదు, ద్వేషించకూడదు. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడు, చెప్పు. ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ఈ విషయం చెప్తున్నాడు. వాళ్ళు ఏమంటున్నారు అమాయకంగా, మీ దేవుడు మాకు కూడా చెప్పాడు అంటున్నారు అన్యులు. వాళ్ళకి అర్థం కాదు వాక్యాన్ని, వాళ్ళకి వాక్యం అనేది అర్థం కాదు వాళ్ళకి. అన్యులకి ఏం చెప్పాలో అది చెప్పాడు దేవుడు, ఇశ్రాయేలుకి ఏం చెప్పాడో అది చెప్పాడు దేవుడు. అందుకని ఇక్కడ ఇశ్రాయేలుకి చెప్తూ ఏమన్నాడంటే, నీ దేవుడైనటువంటి యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంటే దాని అర్థం ఏంటి? వేరొక దేవుడు ఉండకూడదంటే అక్కడ దేవుడు ఉన్నట్టే కాదా? ఉన్నారు, అక్కడే ఉన్నారు. ఆ నిర్గమాకాండములోనే ఐగుప్తు దేశంలో మరి ఫరో 10 రకాలైనటువంటి దేవుళ్ళను పూజ చేసినటువంటి వారు, 10 రకాలైనటువంటి దేవుళ్ళను పూజ చేసినటువంటి వారు. ఆయన ఒక విచిత్రంగా ఉంటుంది కదా, మనం చూస్తే మోషే నీటిని కొట్టమన్నాడు. ఎందుకు నీటిని కొట్టాల్సి వచ్చింది? నీటి కొడితే ఏమైపోయింది? నీరు. నదులు కొడితే ఏమైపోయింది? నదులు రక్తముగా. ఎందుకు దేవుడు ఎందుకు మరి నదిని రక్తంగా మార్చాలి? ఇక్కడే రహస్యం ఉన్నది. ఐగుప్తు దేశం వారందరూ కూడా ఆ నైలు నదిని ఒక దేవతగా పూజ చేసేవారు. ఇప్పుడు అర్థమైందా? అంటే ఇప్పుడు ఏంటంటే ఈ నైలు నదే దేవత అయితే మేము కొట్టేటటువంటి యొక్క మోషే కొట్టినటువంటి దెబ్బకు ఎందుకు నీళ్లు రక్తముగా మారిపోతుంది? ఏ దేవుడు గొప్ప? ఏ దేవుడు గొప్ప? అది రుజువుపరచడానికి చేయమని చెప్పాడు. అది ఆధారంగా చేసుకొని మనవారు మన గ్రంథాలు రాసుకుంటూ గంగా నదుల గురించి, కృష్ణానది గురించి, గోదావరి నదుల గురించి, పన్నా నదుల గురించి, అనేక నదుల గురించి చెప్తూ ఉంటారు వాళ్ళు. దాని ఆధారం ఇదే. అసలు నది ఎక్కడి నుంచి ప్రారంభమండి? ఏదైనా తోటలో మొట్టమొదటి నది ప్రారంభమైపోయి 4 దిశలుగా వెళ్ళిపోతూ వచ్చింది యూఫ్రటీస్ నది. మీరు ఇలా అర్థం చేసుకోండి. అందుకనే దేవుడు ఒకటి చేసేసాడు. ఇంకోటి ఏం చేశాడంటే ఐగుప్తు దేశం అంతా కూడా చీకడైపోయింది. అయిందా లేదా? చదివారు అసలు మీరు ఎప్పుడన్నా? బైబిల్ చదువుకున్నారు లేదా? చదవండి అమ్మా, ఖాళీ టైం అంతా బైబిల్ చదవండి బాగా, అందుకో కానీ చదవండి బాగా. ఐగుప్తు దేశం అంతా కూడా చీకడైపోయింది. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేడు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? చీకడైపోతుంది. మరి దేవుడు ఎందుకు చీకటి చేశాడు? చేసిన కారణం ఏంటి అంటే, ఆనాడు ఐగుప్తు దేశ ప్రజలు సూర్యదేవత, చంద్రదేవత, నక్షత్రాలు దేవత, ఆ దేవతలను వారు ఏం చేసేవాళ్ళు అంటే పూజలు చేసేవాళ్ళు ఐగుప్తు దేశం వారు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? నిజంగా వాళ్ళే దేవతలైతే మరి మన శక్తి ఏంటి? నిజమైనటువంటి యెహోవా దేవుని యొక్క శక్తి ఏంటి? ప్రపంచానికి తెలియాలి కదా. అందుకని దేవుడు ఏం చేశాడు? వాడన్నిటినీ కూడా ఏం చేశాడంట? అయిపోయినాయి, చీకటి వచ్చేసేసింది. ఇప్పుడు యెహోవా దేవుడు ఓడిపోయినట్ట లేక ఆ దేవతలు ఓడిపోయినట్ట? చెప్పండి మీరు. అది అంటే దేవుడు దేవతలనే వారి లోకములు ఎంతోమంది ఉన్నప్పటికీ, వారి ఇష్టాల రూపంలో మలుచుకొని పూజలు చేస్తున్నప్పటికీ, ఒకే ఒక్క దేవుడు, వేరే దేవుడు అనే వాళ్ళందరూ కూడా మానవ కల్పితాలను రుజువు పరిచేదాని కొరకే చేస్తూ వచ్చాడు. అందరితో ఊరుకున్నాడా? ఇక రకరకాలుగా పేలు, కప్పలు, ఆ గుడతలు, మిడతలు, వీటన్నిటిని ఎందుకు దేవుడు శిక్షించారు తెలిసినా? మీరు ఆ యొక్క నిర్గమకాండం 7వ అధ్యాయం నుంచి చదవండి, అన్నీ మీకు తెలుసు స్పష్టంగా. ఎందుకంటే 10 రకరకాలైనటువంటి యొక్క పక్షుల రూపములో, ఈగల రూపములో, జంతువుల రూపములో, పశువుల రూపములో వారు పూజలు చేస్తూ ఉండేవారు ఐగుప్తు దేశంలో. ఐగుప్తు దేశంలో వారు ఈ 10 రకాలైనటువంటి పూజలు చేస్తుండేవారు. అందుకనే ఒక్కొక్క దేవతకు ఆయన ఏం చేశాడంటే ఒక్కొక్క విధానంలో దేవుడు పరీక్షించాడు. పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో నిలబడలేకపోయినవి. అందుకని ఈనాడు
మనము కూడా అదే విధానంలో కొంతమంది మనవాళ్ళు కూడా ఫాలో అవుతూ వస్తూ ఉంటున్నారు. అందుకని వీళ్ళ బాధ ఏంటంటే పాస్టర్లు మమ్మల్ని అంటున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళని కాదు మనం అనేది, పూర్వీకులు. ఆ పూర్వీకులు చేస్తున్నటువంటి పనిని ఈ ప్రజలకు తెలియచేయాలి. అందుకని ప్రియులారా, ఇలాగా అనేక విధాలుగా 10 విధాలుగా పరీక్షించిన మీదట అప్పుడు ఐగుప్తు దేశంలో వాళ్ళకి విడుదల వచ్చింది అని మనం చూస్తూ వచ్చాం. యెహోషువ యుద్ధం చేస్తున్నారు. ఇంకా సైన్యం ఉంది, ఇంకా పోరాడాల్సిన పని ఉంది, ఇంకా కొంతమంది చేయాల్సిన అవసరం ఉంది, ప్రొద్దుగొంకుతూ ఉన్నది. యెహోషువ ఏమని ప్రార్థన చేశాడు? సూర్యుడా అయ్యాలో నిలబడు, చంద్రుడా నీవు అక్కడే నిలబడు. తమ శత్రువుల మీద విజయం పొందేంత వరకు కూడా సూర్యుడు నిలిచినాడు, చంద్రుడు. ఇప్పటికీ కూడా ఒక రోజు క్యాలెండర్లో డిఫరెన్స్ వస్తుంది. చాలామంది ఇది రహస్యము. క్యాలెండర్ కానీ మీరు జాగ్రత్తగా రోమ్ క్యాలెండర్ కానీ మీరు జాగ్రత్తగా స్టడీ చేస్తే అందులో ఒక్క రోజు ఎందుకు తక్కువ వస్తుందిరా అనుకుంటే ఒక రోజు నిలబడిపోయింది అక్కడ. అంటే సూర్యుడు చంద్రుడు ఎవరికి లోబడిపోతున్నారు? నక్షత్రాలు ఎవరికి లోబడిపోతున్నారు? అందుకనే నేడు మానవులందరూ కూడా రకరకాల రూపాల్లో, మీకు తెలీదు, అరణ్య ప్రాంతాల్లోకి వెళితే, ఆ దినాల్లో సంగతి చెప్తున్నాను, ఆఫ్రికా ప్రాంతాల్లో మీరు వెళితే అనేక మంది రకరకాలైనటువంటి యొక్క ఎలుకలకు పూజ చేస్తూ ఉంటారు, పందికొక్కులకు పూజ చేస్తూ ఉంటారు. బైబిల్ లేవా పందికొక్కుల గురించి? ఉన్నాయా? బైబిల్ చదివారు మీరు? పందికొక్కు రూపం చేసుకోపోయినారంట ఫిలిస్తీన్లు. వాడికి ఏ రూపం దొరకలా. ఏ రూపము? పందికొక్కు. అంటే దాని అర్థం ఏంటంటే అనేకమైనటువంటి రూపాలతోటి ఆ దినాల్లో దేవుడిని పూజ చేస్తుండేవాళ్ళు. పోనీ చేశారు, మంచిదే. జీవితాలు మార్చుకున్నారా? వ్యభిచారం మానిందా? నరహత్యలు మానుకున్నారా? దొంగతనాలు మానుకున్నారా? అబద్ధాలు మానుకున్నారా? పొరుగు వాళ్ళది ఆశించకుండా మానుకున్నారా? లేదే. అందుకనే ప్రియమైన సోదరులారా, ఈ ఉద్దేశంతో ఆనాడున్నటువంటి ప్రజలు అనేకమైనటువంటి దేవుళ్ళను తయారు చేసి, అందుకని ప్రభు ఏమన్నాడు? దేని రూపమైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు, సాగిలపడకూడదు, పూజించకూడదు. చేసుకోకూడదు, సాగిలపడకూడదు, పూజించకూడదు. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థము అంటే నువ్వేం చేయబోతున్నావు? దేవునికి ఒక రూపము ఇవ్వబోతున్నావు. దేవునికి రూపం ఇచ్చేంత మానవుడు దేవుడు ఎందుకయ్యా? ఏమన్నాడు దేవుడు? నేను ఆత్మస్వరూపిణి అన్నాడు. ఏమన్నాడు ఆయన? నేను ఆత్మస్వరూపిణి అన్నాడు. ఇంకేమన్నాడు? నేను మహిమాస్వరూపిణి అని అన్నాడు. నేను మహిమాస్వరూపుడు. దేవుడు మహిమాస్వరూపుడు, పరలోకములో ఆత్మస్వరూపుడు మన హృదయంలో. ఇప్పుడు మానవ స్వరూపంలో యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారి పటాలు కూడా పెట్టుకుంటారు. సరే, ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు ప్రభు పటాన్ని పెట్టుకోవడానికి అప్పుడు కెమెరాలు ఉన్నాయా? ఎట్లా తీసుకుంటావు నువ్వు ఫోటో? అప్పుడు కెమెరా ఎప్పుడు కనుక్కున్నారు? యేసు ప్రభువారు ఎప్పుడు భూలోకంలో జీవించారు. అందుకనే ప్రభు చెప్పినాడు, ఏ రూపము నువ్వు చేసుకోకూడదు. నేను ఆత్మస్వరూపిణి. ఈ ఆత్మ నీలోకి వస్తుంది. నీలోకి వస్తే నీకు వెంటనే తెలిసిపోతుంది. ఏం తెలిసిపోతుంది అంటే ఏదో నాలేదో క్రొత్తదనము లోన కదులుతున్నది, లోనేదో మెదులుతున్నది, ఏదో కొంత అనుభూతి నాకు కలుగుతున్నది అంటాం వెంటనే మనం. అందుకని ప్రియులారా, రూపాలు మనం చేయకూడదు, పేర్లు పెట్టకూడదు. దేవుడు ఎవరికి పేరు పెట్టాడు? ఆదాముకి పేరు పెట్టాడు. అవ్వకు ఎవరు పేరు పెట్టాడు? ఆదాము పెట్టాడు. జంతువులకి, పక్షులకు ఎవరు పేర్లు పెట్టారు? ఆదాము పెట్టాడు.
మరి ఆదాం పెట్టొచ్చుగా దేవుడికి యెహోవా దేవుడు అని, ఎందుకని పెట్టలేదు? చాలామంది అనుకుంటారు యెహోవా అంటే ఆయన పేరు అనుకుంటారు, లేకపోతే మరి యేసు క్రీస్తు ప్రభు అంటే ఆయన పేరు అనుకుంటారు. అవి పేర్లు కాదు ప్రియులారా, అర్థము అన్నమాట. యాకోబు అంటే అర్థం ఏంటి చెప్పండి? మోసగాడు అని అర్థం. బేతేల్ అంటే అర్థం చెప్పండి? బేతేల్ అంటే దేవుని యొక్క మందిరము అని అర్థం. హెబ్రోన్ అంటే అర్థం చెప్పండి? సహవాసం అని అర్థం. అది అలాగనే యెహోవా అంటే ఉన్న దేవుడును, లేని దేవుడును కాదు. రెండవదిగా మాట్లాడే దేవుడును, మాట్లాడేటువంటి దేవుడు కాదు. ఎందుకంటే ఆ దినాల్లో వాళ్ళు పెట్టుకున్నటువంటి దేవుళ్ళు ఉన్నవాళ్ళు కాదు, మాట్లాడేవాళ్ళు కాదు. అందుకనే నా పేరేమంటే, నా పేరు మీకు ఏమీ తెలియదు, నేను జీవించే దేవుడును, నేను మాట్లాడే దేవుడును, అంతమించి నా పేరు నీకు తెలియదు. మరి కృత నిబంధనలోకి వస్తే ఆ పేరు ఎలాగ మారిపోయింది? యేసు క్రీస్తు. యేసు అంటే అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. క్రీస్తు అంటే అర్థం ఏంటంటే అభిషేక్తుడు అని అర్థం. అంటే పరలోకములో మహిమాస్వరూపమైన తండ్రి ద్వారా అభిషేకించబడి ఆ పరిచర్య కొరకై భూమి మీదకి వచ్చాడు కాబట్టి అభిషిక్తుడైనటువంటి యేసు క్రీస్తు, రక్షకుడైన యేసు క్రీస్తు. కాబట్టి ఇప్పుడు మనము ఏ పేర్లు మనం పెట్టకూడదు దేవునికి. అందుకనే ప్రభువు ఏం చెప్పినాడు? మీరు ప్రార్థన చేయాలన్నప్పుడు పరలోకమున్న యెహోవా తండ్రి అనమన్నాడా? ఏమన్నాడు? బైబిల్ ఉందగా ఏమన్నాడు? పరలోకమున్న నా తండ్రి, పరలోకమున్న యేసు తండ్రి అని అనమన్నాడా? ఏమన్నాడు? పరలోకమున్న నా తండ్రి. అయితే అడుగునేమన్నాడంటే నా నామం పేరుని మీరు అడగాలన్నారు కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాము? యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము. చూసారా ఎందుకో ఎలాగంటే ఆయన అన్నాడు, నా నామం పేరిట వెళితే తండ్రి దానిని అంగీకరిస్తాడు. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రాత్రికాల సమయంలో మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా ఒక్కడే భూమి మీద. అనేకం లేరు, ప్రపంచానికంతటికీ దేవుడు ఒక్కడే. ఆ దేవునికి కొన్ని రూపాలు ఉంటాయి. ఇప్పుడు మనకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు మనకు మానవుని యొక్క లక్షణాలు ఉన్నట్లయితే ఎల్లడూ కూడా దేవుడు కానేరడం. మానుకునే లక్షణాలు కానీ తనలో కానీ ఉంటే ఆయన ఎన్నటికీ దేవుడు కానేరడం. అంటే దాని అర్థం ఏంటి? మానవులంగా మనకు వివాహం కావాలా, మనకు బిడ్డలు కావాలా, మనకు ఆస్తులు కావాలా, మనకి ఇంకా ఉద్యోగాలు కావాలా, మనకి ఇంకా భూములు కావాలా, మనకు పేరు ప్రఖ్యాతులు కావాలా, ఎన్నిటితో కోరుకుంటాం కదా మనము. ఆయన అవే కోరుకుంటే అప్పుడు ఆయన మనకి తేడా ఏమైనా ఉందా? లేదు కదా. అందుకనే ప్రియులారా, ఆయన ఏమంటారు? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను జయించిన వాడై ఉండాలని మనవారే చెప్తారు, కానీ వాళ్ళు చూడలేరు, కామాన్ని జయించలేరు. స్త్రీ కావాల్సిందే, కుటుంబ వ్యవహారం కావాల్సిందే, కుటుంబ వ్యవస్థ కావాల్సిందే, దాని కొరకే పోరాటం చేయాల్సిందే, యుద్ధాలు చేయాల్సిందే. అందుకనే ఏ లక్షణాలు అయితే మానవుల్లో ఉంటాయో ఆ లక్షణాలు కానీ దేవుడిలో ఉంటే ఆయన దేవుడు కానేరడం. అందుకనే దేవుళ్ళు ఉన్నటువంటిది ఏంటంటే మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి. చెప్పడం అందరు జాగ్రత్తగా మాట. దేవునికి ఉన్న మొదటి లక్షణం చెప్పండి, నేను పరిశుద్ధుడను. అంటే దానిలో ఆయన ఏమైనా అపవిత్రత ఉన్నదా? ఏ అపవిత్రత లేదు ఆయనలో. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఇది మొదటిగా ఆయనలో ఉన్నటువంటి లక్షణం. రెండోది ఏమన్నాడు తెలిసిన ఆయన, నేను సర్వశక్తి గలవాడును అని అన్నాడు. శక్తి గలవాడు అనలేదు ప్రియులారా, ఏమన్నాడు?
సర్వశక్తి గలవాడును అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? లోకములో ఎన్ని రకాల శక్తులు ఉన్నాయో ఆ శక్తుల మీద నా శక్తి గొప్పది, లేక నా శక్తి ఎక్కువ పెద్దది. అందుకనే రోగాల మీద ఆయన శక్తి చూపించలేదా? దయ్యాల మీద ఆయన శక్తి చూపించలేదా? తుఫాన్ల మీద ఆయన శక్తి చూపించలేదా? చూపించడం లేదా? మన మీద ఆయన శక్తి చూపించలేదా? అందుకనే ప్రియులారా, ఆయన సర్వశక్తి కలిగినటువంటి వాడు. ఇది రెండవ గుణము, దేవునికి ఉండవలసినటువంటి గుణము. మూడవదైతే సర్వవ్యాపకమైనటువంటి వాడు. సర్వవ్యాపకము అనే దానికి చాలామందికి అర్థం కాదు. వివరంగా చెప్తాను, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ మాటను తీసుకుని వాళ్ళు ఏం చెప్తారంటే, దేవుడనే వాళ్ళు ప్రతి జీవిలో ఉంటాడు, ప్రతి పురుగులో ఉంటాడు, ప్రతి మనిషిలో ఉంటాడు, ప్రతి పశువులో ఉంటాడు, ప్రతి ఒక్క దానిలో ఉంటాడు. ఈ లోకంలో ఏదైతే ఉన్నదో దానంతా ఉంటే మరి ఎందుకు తాగొడుతున్నావు దాన్ని? పురుగులు తాగొట్టడంలా, జంతువులు చంపుకోవడంలా, మరి ఏం చేస్తున్నావు? చెట్లు మనం అంతా చెట్లకు బాగా ఎన్నో రకాలైనటువంటి చేస్తామే, దాని కొరకే చెట్లకి నరుక్కొని తీసుకొచ్చి ఇల్లు కట్టుకోవడంలా. మరి దేవుడు ఉంటే ఎన్ని పనులు చేస్తాం అందులో? అందుకనే దానిలో ఉన్న రహస్యం ఏంటంటే సర్వంతర్యామి అనగా సర్వవ్యాపకమైనటువంటి వాడు. ప్రపంచము మొత్తము కూడా ప్రతి స్థలములో ఉండగలిగినటువంటి వాడు. ప్రతి స్థలములో ఆయన కనుదృష్టి ఉన్నది అని దాని యొక్క భావన, దాని యొక్క అర్థం అది. అనగా ఒక దేశంలో నుండి ఇంకొక దేశంలోకి, ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతంలోకి, ఒక ఖండంలో ఉండి మరొక ఖండంలోకి ఉండే ఆయన కాదు. ఆయన కీర్తనకారుడు అంటారు, ఆకాశములో నుండి నరులను పరిశీలన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడట? ఆకాశం నుండి నరులను ఏం చేస్తున్నాడు ఆయన? నరులంటే భారతదేశస్తుల, ఆంధ్రదేశస్తుల? ఎంతవరకు నరులంటే? ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఆయన వారే. అందరినీ నేను చూస్తూ ఉంటాడు. ఎవరికి ఏ విధానంలో ప్రత్యక్షత కావాలో ఆ విధానంలో ప్రత్యక్షమవుతాడు. సుందరసింహ గారు బైబిల్ చించేయాలా, కాల్చివేయాలా? అయితే దేవుడు ప్రత్యక్షం కాల ఆయనకి. భక్సింగ్ గారు బైబిల్ చించేయలేదా? దేవుడు ఆయన ప్రత్యక్షం కాలేదా? రామకృష్ణ పరమహంస గారు మరి ఆ యొక్క పంచవటిలో మరి ఆమె దేవత కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ప్రభు ఆయనకి కాలేదా? శాలివాహనుడు, పరిపాలకుడైనటువంటి శాలివాహనుడు ఆయన ఎదురు చూస్తున్నప్పుడు ప్రభు ఆయనకి ప్రత్యక్షమైతే శాలివాహన శతకం తీసేసి క్రీస్తు శతకం అని పట్టలేదా? ఎవరైనా సరే దేవునికి హిందువులని కానీ, ముస్లింలని కానీ, బౌద్ధులని కానీ, సిక్కులని కానీ, జొరస్ట్రియన్లని కానీ, క్రైస్తవులని కానీ, యూదులని కానీ ఏ యొక్క మతం అనేది ప్రభుకు సంబంధం కానే కాదు. అవి మనం పెట్టుకున్నాం. అందుకని ప్రభు ఏం చెప్పాడు? నేను మతాన్న మార్గాన్ని, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నాది మతము కాదు, అది యూదా మతం. యూదా మాత్రమే మతమే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూడా ఆచారాల్లోనే ఉంటారు. ఈరోజు కూడా యూదా మతం అనగా ఇజ్రాయెల్ దేశ ప్రజలు ఈరోజు కూడా ఆ యొక్క ఆచారాలు గుండా వాళ్ళు పరలోక రాజ్యం వెళ్తారే కానీ ప్రభు నా కొరకే చనిపోయే మాట నమ్మరు వాళ్ళు. ఈ రోజు వరకు కూడా హోమాలు, అర్పణలు, బలులు వాటి మీద ఆధారపడతారు కానీ ప్రభు నా కొరకే ప్రాణం పెట్టి నేను నమ్మరు వాళ్ళు. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, రహస్యం ఏంటంటే మనం ఏ రూపాన్ని చేసుకోలేము, ఏ పేరు పెట్టలేము, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఎందుకు ఈ మాట చెప్పాడు? అర్థమైంది కదా. ఇప్పుడు ఇది భారతదేశానికి చెప్పిన విషయం కాదు ప్రియులారా, ప్రపంచానికి చెప్పినటువంటి దేశం. విగ్రహారాధన అనేది కేవలము భారతదేశం సంబంధించినటువంటిది కాదు, ప్రపంచం మొత్తానికి సంబంధించినటువంటిది. ఇది ఎక్కడ స్టార్ట్ అయిపోయిందంటే ఆఫ్రికా ప్రాంతమైన బబులోన్లో స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి పార్సికుల దగ్గరికి వెళ్ళింది, అక్కడి నుంచి గ్రీస్ దేశానికి వెళ్ళింది, అక్కడి నుంచి రోమ్ దేశానికి వెళ్ళింది, అక్కడి నుంచి ఏషియాకు వచ్చింది,
అలాగా విస్తరిస్తూ ప్రపంచమంతా కూడా ఈనాడు అనేక రూపురేఖల్లో దేవుళ్ళను దేవతలను పూజ చేస్తున్నారు, కానీ కేవలము భారతీయులు కాదు ప్రియులారా. అందుకని ప్రభు చెప్పాడు, నేను నా రూపాన్ని నువ్వు చూడలేవు. మోషే ఏమన్నాడు? మొన్నొక ఎక్స్ పాస్టర్ అంట, ఆయన ఎక్స్ పాస్టర్ అంటారు, నా వయసు ఉంటుంది. ఎక్స్ పాస్టర్ అంటే విశ్వాసం కోల్పోయినటువంటి వాడు బైబిల్ గురించి చెప్తూ, మరి మోషయ్యా నేను నిన్ను చూస్తానంటే నన్ను చూడలేవు అని వెనక భాగం చూపించాడు, కానీ ముందు భాగం చూపించే ధైర్యం లేదు యెహోవా దేవుడికి అని అన్నాడు. ఆయన ధైర్యం లేకనా ఆయన చూసిన వారు ఏమన్నాడు? నన్ను చూసిన వాళ్ళు బ్రతకలేరు. ఆయన సృష్టించిన సూర్యుడినే 5 నిమిషాలు చూడలేవే. 5 నిమిషాలు చూస్తారా? ధైర్యంగా చూడండి. ఎప్పుడైనా సరే ఆ సూర్యుడిని కళ్ళు అసలు మన వల్ల కాదు. దానికంటే కోటాను కోట్ల తేజస్సు గల ఆయన ఒక క్షణం కూడా చూడలేము మనం. ఈ శరీరము అన్ఫిట్, ఈ శరీరంతో మనం చూడలేము. ఒకనొక రోజు మహిమా శరీరం వస్తుంది, అప్పుడు చూడగలము. అందుకనే ప్రియమైన సోదరులారా, మోషేతో ఎందుకనంటే నువ్వు నన్ను చూడలేవు, కానీ నిన్ను బండ సందులలో నిన్ను నా చేతి కింద భద్రపరిచి నేను వెళ్ళిన తర్వాత చేతులు తీస్తాను, నా వెనుక భాగం చూడు చాలన్నాడు. ఆ వెనుక భాగం చూస్తే ముడిచిల్లిపోయినాడు. అందుకనే ఏ రూపంలో చేయకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటికి మొక్కకూడదు. చేస్తే ఏమవుతుందో రండి ఆ భాగాన్ని కూడా చూసుకుందాం ముగింపు ముందు. ఎందుకైనా మాట అన్నాడంటే ఇక్కడ ఏం చదువుతుందో చూద్దాం. 5వ చూద్దామండి. తిరగచ్చామని కారణము 5వ వచ్చింది. ఏలనగా రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు. అది రహస్యం. ఈ రహస్యాన్ని బాగా అర్థం చేసుకోండి. ఏమంటున్నాడు అక్కడంటే, ఏలనగా నీ దేవుడైన యెహోవాను నేను, నీ దేవుడైన యెహోవాను నేను. మీ దేవుడు అంటములా బైబిల్ స్టడీలు అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. నీ దేవుడు అంటే ఇశ్రాయేలు ప్రజలారా మీకే చెప్తున్నాను, అన్ని జనాంగాలకు నేను చెప్పడం లేదు. మీరు నన్ను నమ్మారు, నేను మిమ్మల్ని విడిపించాను, ఐగుప్తు దాక్ష నుంచి బయటకు నడిపించాను, మీకు తోడుగా ఉన్నాను, అరణ్యములో ఆహారం ఇచ్చాను, అరణ్యంలో నీళ్ళు ఇచ్చాను, ఎర్ర సముద్రాన్ని పాలు చేశాను. కాబట్టి నీకే నేను చెప్తున్నా విషయాలు. ఏమని? నీ దేవుడైన యెహోవా నేను రోషము గల దేవుడను, రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో. అంటే మనం దేవుడిని ఎలాగ ద్వేషిస్తున్నాము? దేవుని ఎలాగ ద్వేషిస్తున్నామంటే వేరే దేవుణ్ణి మనం పూజించడం ద్వారా, వేరే రూపాన్ని ఇశ్రాయేలులు పూజించడం ద్వారా, వేరే అవతారాన్ని ఇశ్రాయేలు పూజించడం ద్వారా. అందుకని నా ప్రియమైన సోదరులారా, ఆ మాట అక్కడ రాయబడుతూ వచ్చింది. అంటే నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు. అందుకని ఏం చేస్తున్నాను? ఏమన్నాడు? 3-4 తరాల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి. ఇది చాలా లోతైనటువంటి పాయింట్. తండ్రి దోషము మనకు రావడం ఏంటి? ఆయన చేసిన దోషానికి మనం బాధ్యతలు కావడం ఏంటి? అవును, వాస్తవమే. ఆదాము మనందరికి కూడా తండ్రి, హవ్వ మనందరికి కూడా తల్లి. వారు చేసినటువంటి యొక్క పాపాన్ని బట్టే కదా ఈనాడు మనమందరం కూడా, ఆనాడు కానీ ఆదాము అవ్వ కానీ జీవవృక్ష ఫలాలు తిని ఉంటే చెడు మంచి అనేది మనం చేస్తామా ఈ లోకంలో? అందరము కూడా దేవదూతల్లాగా ఉండేవాళ్ళం. ఈనాడు దేవదూతల్లో పరలోకంలో ఒక్కరు కూడా చనిపోరు. దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. మానవులు ఎవరు కూడా చనిపోకూడదని ఆయన ఒక ఉద్దేశము. అయితే మంచి చెడు మనం అనుకుంటూ ఉంటాం కదా, ఒక వ్యక్తి మంచి చేస్తున్నాడు, ఇంకొక వ్యక్తి చెడ్డ చేస్తున్నాడు. దీనికి కారణం ఏంటి? రెండవదిగా ఇది మంచి ఇది చెడ్డని ఎలాగ మనం తెలుసుకోగలిగినామంటే
ఆ రోజు వాళ్ళు చేసినటువంటి యొక్క ఆ పాపమే. అందువల్ల ఈరోజు నేను ఏమంటున్నాము, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇక్కడికి వెళ్ళడం మంచిది కాదు, అక్కడికి వెళ్ళడం మంచిది, ఇది చూడడం మంచిది కాదు, అది చూడడం మంచిది, ఇది చేయడం మంచిది కాదు, అది చేయడం మంచిది. ఎలాగ చెప్పగలుగుతున్నావు? దేన్ని బట్టి చెప్పగలుగుతున్నావు? ఒకరు చెప్పిన దాన్ని బట్ట కాదు. దేన్ని బట్టి? ఆ యొక్క జీన్స్ మనలో ఉన్నాయి. ఆ జీన్స్ ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు అలాగా వచ్చి ఇప్పుడు ఈ బిడ్డ పుట్టాడు, ఈ బిడ్డ పెద్ద అయిపోయింది, ఏమైపోడు? చిన్నప్పుడు ఏం తెలియదు ఆ బిడ్డకు. పెద్ద అయిపోయింది, ఏమైపోతాడు? ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు. వాళ్ళ నాన్నగారు బట్టి వచ్చింది. వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు అలాగా చెప్పుకుంటూ పోతే ఆదా మొదలుకొని ఈ దోషం మన మీదకి వచ్చింది. తండ్రుల దోషాన్ని బట్టి ఈ ప్రపంచం అంతా కూడా ఇలాగ అయిపోయింది. ప్రాముఖ్యమైన దేశం కూడా ఇలాగ అయిపోయింది. వారి దోషమే. మనం చేయలేవన్నీ కూడా మన పితరులు చేశారు. వారు చేసిన తప్పుకి నాడు మనం బలైపోతున్నాం. వాడు చేసినటువంటి పొరపాటుకి నాడు మనం బలి అయిపోతున్నాం. వారు ఏ రీతిగా అయితే దేవుని వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ వచ్చారు, దానికి నాడు మనము లోబడిపోయినాం. అందరం కూడా వారు చెప్పిన దానికి లోబడిపోయినాం ఈ రోజు అంతా కూడా. ఎందుకంటే ఆ పితరులు చేశారు. దానిని బట్టి ప్రియులారా దోషం అంతా కూడా వస్తూ వచ్చినది. అయితే ఇంకొకడేమన్నాడంటే, నన్ను ప్రేమించినట్లయితే 1000 తరముల వరకు వారిని నేను, అంటే దాని అర్థం ఏంటి? 1000 తరములు మనం ఇక్కడ ఉండము. 1000 తరములు మనం ఇక్కడ ఉండము. తరం అంటే మహా అయితే 40 సంవత్సరాలు కొంతకాలము, 70 సంవత్సరాలు కొంతకాలం. ఒక తరం అయిపోతుంది. 1000 సంవత్సరాలు ఎవరు ఇక్కడ బ్రతకరు. ఎక్కడుంటాం మనము? పరలోకంలో ఉంటాం. అందుకని 1000 తరముల వరకు నేను కరుణిస్తానంటే దేవునితో నీవు ఉంటావు అని. ఆయనను నమ్మి, ఆయనను పూజించి, ఆయనకు సాగిలపడి, ఆయనను ఆరాధించినట్లయితే అక్కడ మనం ఉంటాము. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, రెండు వెనక్కి వెళ్దాము. ముగింపుని మాట చదువుకొని ముగిస్తున్నాను. తర్వాత విషయాల తర్వాత చూద్దాం. ద్వితోపదేశకాండము 20 అధ్యాయం అందరూ తీసుకోనండి. ద్వితోపదేశకాండము 28. ద్వితోపదేశకాండము 28 అందరూ తీసుకోనండి. ఈ మాటలు మనం అందరం కలిసి చదువుకుందాము. అప్పుడు మనకి ఇప్పుడు దాని యొక్క రహస్యము తెలుసుకుందాం. 1వ వచనము 2వ వచనము కలిసి చదువుకుందాం. దేవుని దేవుడైన యెహోవా శ్రద్ధగా విని నేడు దేవుని ఆజ్ఞాపించాలన్నింటినీ అనుసరించి నడుచుకునేలా ఈ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. కాబట్టి ఏంటది? నడుచుకొని ఎడల. నడుచుకొనడం అంటే ఒక రోజా, ఒక వారమా, ఒక నెల, ఒక సంవత్సరమా, ఒక తరమా? బ్రతికినంత కాలము, పరలోక రాజ్యంలో వెళ్ళినంత కాలము నడుస్తూనే ఉండాలా. ఏమి నడవాలా? 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞనే వివరించి చెప్పాను నేను. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞనే వివరించి చెప్పాను నేను. బాగా అర్థం చేసుకోండి. ఈ ఆజ్ఞను మనము అనుసరించి నడిస్తే భూమి యొక్క సమస్త వంశావళి కంటే ఏముందన్నమాట? భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించదు. అంటే దాని అర్థం ఏంటి? సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాను అంటే దాని అర్థం ఏంటి? మనలను పేదవారిగా ఉంచుతాడా? దిక్కులేని వారిగా ఉంచుతాడా? అనాథులుగా ఉంచుతాడా? అలాగ ఉంచడు ప్రభు. ఉన్నతమైన స్థాయిలోకి మనం నడిపిస్తాడు. కాబట్టి ప్రభు 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞను వివరించి నాతో మాట్లాడేవి ఈ రోజున. కాబట్టి ఈ రోజు నుంచి నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. నీతో నడవడం అంటే ఏంటో నేను వారం నేర్చుకుంటూ వచ్చాను. విశ్వాసంతో నడుస్తున్నామా? ఆత్మతో నడుస్తూ ఉన్నామా? వెలుగులో నడుస్తూ వస్తుంటున్నామా? సత్యంలో నడుస్తూ వస్తుంటున్నామా? ప్రేమలో నడుస్తూ వస్తుంటున్నామా? సత్యంలో ప్రియులారా మనం పరీక్ష చేసుకుందాం. ఈరోజు ఆజ్ఞలలో నడుచుకున్నామా? ఆయన ఆజ్ఞలో నడిస్తే పరలోకం అందే.
10 ఆజ్ఞలు ఉన్నాయి, ఒక ఆజ్ఞల గురించి చెప్పాము. ఆజ్ఞలను లోతైన విషయాలు కూడా మనం చేసుకున్నాము. ఎందుకు? ఆయన స్వార్థపరుడు కాదు. యెహోవా దేవుడు స్వార్థపరుడు కాదు. మానవులైన వారు మార్గం తప్పారు కాబట్టి సత్యమును ఆయన చెప్తూ వచ్చాడు ఈ విషయాన్ని. అది మేము మీకు తెలియచేస్తూ వస్తున్నాం. అందుకనే ప్రభువా, ఈ రోజు నుంచి నేను తీర్మానం చేసుకుంటాను, నీ మార్గంలో నడుస్తానని ప్రార్థనకు వెళ్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోనండి, హృదయాల వైపు చూసుకోనండి. ఆయన మరి నేను 1000 తరంలో వారికి కరుణించాలని కోరుతున్నావా? ఆయనకు రోషం తెప్పిస్తావా? రోషం తెప్పించవద్దు, కోపం తెప్పించగలదు. అయ్యా, నీవు ఆత్మస్వరూపివి, నీవు మహిమ స్వరూపివి. నీ ఆత్మ నాలో ఉంటే చాలు. నా విధానాలు మారిపోతాయి, నా పద్ధతులు మారిపోతాయి, నా మాటలు మారిపోతాయి, సమస్తం మారిపోతుంది ప్రభువా. అయ్యా, నేను నీ మార్గంలో నడుచుకుంటాను, నీ మార్గంలో నడుచుకుంటాను. అలాగే ప్రభు మార్గంలో నడుచుకోవడానికి కొరకే తీర్మానం చేసుకుందాం. ప్రేమల మాపలో తండ్రి, నమ్మకమైన మా దేవాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. రాత్రికాల బైబిల్ పట్టణం కొరకే రాగల బిడ్డలందరూ బట్టి మీకు కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. శ్రేష్టమైన మాటలు మీరే మాతో మాట్లాడుతూ వచ్చారు. ఎవడైనా నాగుడి మీద చేయబెట్టి వెనక్కి చూస్తే నా రాజ్యానికి పాత్రుడు కాదన్నా. కాబట్టి నీ సేవలో మేము చేయబెట్టి వెనక్కి చూడకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో అవంతరాలు ఉన్నాయి, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఎన్నో అభ్యంతరాలు మాకున్నాయి. ముందుకు పోవడానికి కొరకై ఆయన విశ్వాసంగా ముందుకు వెళ్ళిపోతున్నాం. ప్రభా, మమ్మల్ని బలపరచండి. విశ్వాసంతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించకపోతే నాకు నీ పాత్రుడు కావని చెప్పావు. సిలువ అనే కష్టము, నష్టము, బాధ, అనారోగ్యము, నిరాశ, అనేక విధాలుగా బలహీనైపోతాం ప్రభువా. నాయన క్షమించి మన్నించండి. అలాగ లేకుండా ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకొని ఈరోజు మేము 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞను మాత్రమే ధ్యానించగలిగినాం. దానిలో ముందుకు నడుట్లో సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. వచ్చిన బిడ్డలందరూ బట్టి వందము స్తోత్రాలు. కొంతమంది రాలేకపోయినారు, వారందరితో కూడా మీరు మా ప్రభా మా తండ్రి మాట్లాడుతూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం ఉన్న వారందరినీ బలపరచండి. కుటుంబ సమస్యలన్నీ తొలగిస్తారండి. అనారోగ్యం వారికి కాసిన ఆరోగ్యం దయచేస్తారండి. అమ్మాయి ఉన్న ప్రిస్కిల్లా వాళ్ళ యొక్క అమ్మగారి యొక్క ఆరోగ్యం కొరకై ప్రార్థిస్తున్నాం. మరి మానసికంగా కొంత బలహీనమైందని విన్నాము. కనికరించండి, తాకండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా కళ్యాణి వాళ్ళ అమ్మగారు కూడా మరి మా ప్రభా పాదాలు వాపుతో బాధపడుతూ ఉంటున్నది. దాన్ని కనికరించి తాకి వాపంతో తొలగించమని ప్రార్థన చేస్తుంటున్నాం. అలాగే మా ప్రభా మాకు సహోదరి సరోజనమ్మ గారు కుమారుడిని హాస్పిటల్ క్షేమంగా నడిపించారు. మా తన మీద అవసరాలను వెళ్ళి కొంత వాక్యం అందించి ప్రార్థించి రాగలిగినారు. దాని తండ్రి మా ప్రభా ఆ కుటుంబంలో కూడా బలమైన కార్యం మీరు జరిగిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా బిడ్డలు రకరకాల అవసరాలు కూడా వెళుతూ ఉంటున్నారు. ఎవరి బిడ్డలు ఉద్యోగాలు ఇతర దేశాల్లో ప్రభా ఇక్కడ కూడా ఎన్నో రకాలుగా మా తండ్రి ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. ఉద్యోగాల కొరకై దేశాలు అయితే క్షేమం లేదు, రాష్ట్రాలు క్షేమంగా లేదు, ప్రపంచమే క్షేమం లేదు. ప్రభా మీరే కనికరించి దయచూపించమని ప్రార్థన చేస్తున్నాం. వెంజులాలో భయంకరమైనటువంటి యొక్క భూకంపం వచ్చింది. ఎంతోమంది చనిపోయినారని చెప్తూ ఉంటున్నారు. దాని తండ్రి కనికరించండి. అక్కడ ఉన్న బిడ్డలు, విశ్వాసంలో ఉన్న బిడ్డలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నా రాకడ ముందు అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ యుద్ధాలు మీరు చూస్తారు. ఈ వివేదనకు ప్రారంభము. కాబట్టి మేము ప్రారంభంలో ఉన్నామని ఖచ్చితంగా మేము ఎరుగున్నాము. అందుకని వాక్యం ద్వారా ఈ లోకం కొరకు మేము జీవించకుండా హనోకు వలె ప్రభా మీతో నడిచి ఆ పరలోక రాజ్యంలో చేరుట్లో సహాయం చేయమని ప్రార్థిస్తూ వచ్చిన బిడ్డలందరూ కూడా ఏ అవస్థలో వచ్చారో వారందరూ మీరు తోడైండి సహాయపడుతున్నామని ప్రార్థిస్తుంటున్నారు. మా తండ్రి మరి ప్రవీణ్ తన యొక్క ప్రమోషన్ ట్రాన్స్ఫర్ కొరకై ప్రార్థన చేయమంటున్నారు. కనికరించండి. సరైనటువంటి ప్రమోషన్లో సరైనటువంటి స్థలంలో మరి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే సహోడు
జోనాథన్ బ్రదర్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళు మా ప్రభా మా తండ్రి చేయాలనుకుంటున్నారు, కానీ మీ మందిరానికి సమీపం ఉండాలని వారు కోరుకుంటున్నారు. ఆశగల ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి. బిడ్డలు కూడా దూర ప్రాంతంలో ఉంటున్నాడు, ఏదైనా కూడా జ్ఞాపకం చేసుకోరండి, వారి అవసరాన్ని తీరుస్తురండి. అలాగే ప్రభా కేవలం ఏ అవసరంలో వచ్చినారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటురండి. ప్రతి ఒక్కరి అవసరం తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రేంగల మా పొడవు తండ్రి, చింగళ మా దేవ, అలాగే మా పద్మ తన కుటుంబానికి జ్ఞాపకం చేసుకోనండి. ఆండ్రస్ తన కుటుంబానికి జ్ఞాపకం చేసుకోనండి. ఇప్పుడు అమ్మగారికి కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. కష్టాల్లో ఉన్నారు ప్రభా, సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తున్నాం. ప్రేంగల మా పొడవు తండ్రి, అలాగే మా ప్రభా మా ప్రియ సహోదరి దాని తండ్రి మరి అభిగేలు మా తండ్రి వినూత్న సోదరి కొరకై ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు బాబు వచ్చేయడంతో బాధపడుతున్నాడు, కనికరించండి. ప్రభు దగ్గరికి వచ్చిన నేర్చుకొని వాడని దూరం ఉన్నట్లు సాధించమని ప్రార్థన చేస్తుంటున్నాం. అలాగే మా సునీత బిడ్డల కొరకై ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభా తమ్ముడు బెంగళూరులో కొన్ని కష్టాలు కూడా వెళ్తున్నాడు, వాడి తోడని సాపమని ప్రార్థిస్తుంటున్నాం. అలాగే మా ప్రియ సోదరు దయమణి కొరకై ప్రార్థిస్తున్నాం. తను కూడా బలపరుస్తున్నారండి. బిడ్డల దూర ప్రాంతంలో ఉన్నారు, వారికి కావాల్సిన శాంతిని పాటు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేంగల మా పొడవు తండ్రి సోదరు దోర్కా కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాను. మీరే కనుకరించి దయ చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాను. బిడ్డలు కూడా ఎంతో ప్రయాసపడుతున్నారు, జాబుల కొరకై, ట్రైనింగ్ కొరకై. వారికి మీరు తోడైంది, సహాయపడండి. అమ్మాయి రత్న కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం. బిడ్డ దూర ప్రాంతంలో సహాయపడుతురండి. అవికి మా ప్రభావ విశ్వాసం వెనుబడిపోతున్నాడు, సరే నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తాం. మా తల్లి సంతోషం జ్ఞాపకం చేసుకోనండి. బిడ్డ ఎంతగానో ప్రయాసపడుతుంటున్నాడు తన జాబ్ కొరకై. వాటన్నిటిలో కూడా మీరే సహాయపడండి. మీ ఆజ్ఞ నడిస్తే భూమి కంటే అందరికంటే హెచ్చిస్తామన్నారు. మేమందరం ఆ మాట నేర్చుకొని ముందుకు వెళ్ళి దాన్ని తోడైంది సహాయపడమని, నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మా మేలుగాలం మీ మార్గంలో నడిచే కృప దయచేయమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అయిన సహవాసం మనకును పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైయుడుగాక. ఆమేన్. ఈ లోక యాత్రలోనే సాగుచుండా, ఈ లోక యాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తే తోడనుండో, అయినాను క్రీస్తే ఈ లోక యాత్రలోనే సాగుచుండా. ప్రభుత్వమైతే తిరిగి శనివారం కూడా ప్రార్థన కొరకు కూడుకుందాము. వాతావరణాన్ని చూస్తే కూడా వర్షం వస్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ లైట్లు ఉండవు. వర్షం వచ్చిందని ముందే లైట్స్ అని కూడా ఆఫ్ చేసేస్తారు. అందుకని మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోరండి. శనివారం సాయంత్రం వరకు ఇక్కడే ఉంటుంది. ఆదివారము ఉదయం 11:30 పెడుతున్నాము. దయచేసి అందరూ రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందరూ ప్రైజ్ లార్డ్.